హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సహస్రాస్ డిల్వల్. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ బోటి ఫ్రై మరియు చికెన్ పులావ్. బగారా రైస్ మరియు బోటి ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. బట్ మా ఇంటికి గెస్ట్ రావడం వల్ల మేము బోటి ఫ్రై మరియు చికెన్ పులావ్ చేసాం. టేస్ట్ చాలా బాగుంది. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇక్కడ 1.5 కిలో బోటిని తీసుకుంటున్నాము. బోటిని బాగా వేడి నీళ్ళలో కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. 5-6 విజిల్లకు బోటి చక్కగా ఉడుకుతుంది. బోటిని 90% వరకు ఇలా ఉడికించుకోవాలి. చూసారా ఇక్కడ ఎంత మెత్తగా ఉడికిందో. బోటి కర్రీ తినడానికి బాగుంటుంది, కానీ క్లీనింగ్ మాత్రం చాలా కష్టం. నచ్చింది కావాలంటే కొన్ని తప్పవు మరి. తర్వాత ఒక కడాయిని తీసుకొని అది వేడవగానే తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడవగానే ఆనియన్స్ని వేసేసుకోవడమే. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాగానే 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని వీటిలోకి తగినంత ఉప్పును వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న చెంచాతోనే 2.5 చెంచాల ఉప్పును వేసుకుంటున్నాను. తర్వాత వీటిని బాగా కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇక్కడ మనకు టమాటాలు ఉడికిపోయాయి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పొటాటో మ్యాషర్తోని వీటిని బాగా గుజ్జులాగా చేసుకోవాలి. ఇలా గుజ్జు చేసుకోవడం వల్ల బోటి ఫ్రై చాలా బాగుంటుంది. టమాటాలు ఆనియన్స్ మెత్తగా అవ్వగానే వీటిలోకి 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు సగం చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కాబట్టి వీటిలోకి 2 చెంచాల కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారాన్ని కలపక ముందే మూతను పెట్టుకున్నాను. కావాలంటే మీరు ముందే కలుపుకొని మూతను పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కారం పచ్చి వాసన పోయిన తర్వాత వీటిలోకి 1 చెంచా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఆల్రెడీ ఉడకబెట్టిన బోటి ఉంది కదా, దాన్ని వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బోటిని గ్రేవీతో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. మనము 90% వరకు బోటిని వాటర్లోనే ఉడకబెట్టుకుంటాం. మిగతా 10% ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. తర్వాత 15 నుంచి 20 మినిట్స్ వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. అప్పుడే అడగంటకుండా ఉంటుంది. అంతే అండి, బోటి ఫ్రై రెడీ. బోటి ఫ్రై బగారా అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ పులావ్ చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. 750 గ్రామ్స్ చికెన్కి 600 గ్రామ్స్ రైస్ సరిపోతుంది. రైస్ని బాగా కడిగి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ని తీసుకుని వాటిలోకి 100 ml ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వగానే 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు, 5-6 లవంగాలు వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయల్ని, 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి వీటిలోకి సగం చెంచా పసుపు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 1.5 చెంచా కారాన్ని యాడ్ చేసుకోవాలి. 750 గ్రామ్స్ చికెన్కి 1.5 చెంచా కారం సరిపోతుంది. కారం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిలోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 చెంచాల ఉప్పును వేసుకుంటున్నాను. మా ఇంట్లో మేము చిన్న స్పూన్ వాడతాం కాబట్టి మాకు సరిపోతుంది. మీ ఇంట్లో మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు వీటిలోకి 2 చెంచాల పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పెరుగు మొత్తం గ్రేవీతో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. పెరుగు మొత్తం కరిగిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చింది కాబట్టి వీటిలోకి సగం చెంచా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ఒక టమాటాని పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు టమాటాలని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
తర్వాత వీటిలోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వీటిని కలుపుకోవాలి. చికెన్ని ఆయిల్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడే అడగంటకుండా ఉంటుంది. 600 గ్రాముల రైస్కి 3 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు వీటిని బాగా మరగబెట్టుకోవాలి. వేడి నీటిని యాడ్ చేయడం వల్ల పీస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిలోకి వేడి నీళ్ళను యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ కూడా ఇక్కడ ఉడికిపోయింది. వీటిని బాగా కలుపుకొని వీటిలోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్పై మూత పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చికెన్ పులావ్ రెడీ. టేస్ట్ చాలా బాగుంది. ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. బగారా రైస్ మరియు బోటీ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. బోటీ ఫ్రై మరియు చికెన్ పులావ్ ఇలా చేశారంటే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.